ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఫైనల్లీ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎంసెట్ పరీక్షా ఫలితాల డేట్ మరియు టైం అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి డెసిషన్ కూడా నేను నైట్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి న్యూస్ పేపర్స్లో అండ్ అలాగే ఆర్టికల్స్లో న్యూస్ అయితే ఇందాక పబ్లిష్ అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఏపీ ఎంసెట్ ఫలితాలు నేడు. మనకి టైం విషయానికి వస్తే మనకి సాయంత్రం 4 గంటలకి ఏపీ ఎంసెట్ ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. ఒక ప్రెస్ మీట్ పెట్టి మెయిన్గా మన ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి పరీక్షా ఫలితాలు ఈ రోజు అయితే వచ్చేస్తాయి. త్వరలో కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. స్టార్ట్ అయ్యి ఈ గ్యాప్లోనే ఒక మంచి కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏమేమి చూసుకోవాలి, దాని గురించి మనకి ఒక ఫ్రీ సెషన్ అయితే కనెక్ట్ చేస్తున్నారన్నమాట. మీరు తప్పకుండా అందరూ రిజిస్టర్ అయితే చేసుకోండి. మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. మెయిన్గా మనకి ఫస్ట్ వెబ్సైట్ మనబడి. మనకి ఫలితాల డేట్ కూడా సడన్గా అనౌన్స్ చేస్తారు కాబట్టి అన్ని వెబ్సైట్లో కాసేపు అయిన తర్వాత అప్డేట్ అయితే అవుద్దన్నమాట. మనకి ఫస్ట్ ప్రయారిటీ మనబడి. దీంట్లో మనకి హాల్ టికెట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, నేమ్ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. మన ఫలితాలు వచ్చిన తర్వాత ఫాస్ట్గా యాక్యురేట్గా దీంట్లో మనం తెలుసుకుంటూ అయితే ఉండొచ్చు అన్నమాట. నీకు దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే తర్వాత ఏపీ ఎంసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. మనకి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ అయితే మనకి వెబ్సైట్లో ఎనేబుల్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ రిజల్ట్స్ అని, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని, ఈ 2 మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ రిజల్ట్స్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇన్ఫో ఈ విధంగా రావడం జరుగుతుంది. మెయిన్గా మన రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఎంటర్ చేసి వ్యూ రిజల్ట్ మీద ప్రెస్ చేస్తే మనకి ఎంత ర్యాంక్ వచ్చింది అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. పక్కన డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఎంటర్ చేసి కింద వ్యూ ర్యాంక్ కార్డ్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనకి డేటా మరియు ర్యాంక్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇది సెకండ్ పద్ధతి అన్నమాట. థర్డ్ పద్ధతి ఏంటంటే మనకి వెయిటింగ్ న్యూస్లో పరీక్షా ఫలితాలు వచ్చే టైంలో ఒక రిజల్ట్స్ లింక్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. మన హాల్ టికెట్ ఎంటర్ చేస్తే చాలు మనకి ఎంత ర్యాంక్ వస్తుందని ఒక ఎస్టిమేట్ అయితే రావడం జరుగుతుంది. అది అండ్ అలాగే తర్వాత ఈనాడు రిజల్ట్స్ అన్నమాట. మనకి కాసేపు అయిన తర్వాత ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అని ఒక లింక్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కింద తెలంగాణ అయితే ఉంది. మనకి కాసేపు అయిన తర్వాత ఏపీ వాళ్ళకి అప్డేట్ అయితే చేస్తారు. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మన ర్యాంక్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ ఇలాగే సాక్షి రిజల్ట్స్ వెబ్సైట్లో కూడా ఇంతే అన్నమాట. మనకి నిన్న నైట్ సడన్గా డెసిషన్ తీసుకోబట్టి ఇంకెటువంటి వెబ్సైట్లో అప్డేట్ కాలేదు. కాసేపు అయిన తర్వాత అప్డేట్ అయితే అవుతుందన్నమాట. మనకి సాక్షిలో ఒకసారి చూపిస్తాను. మనకి ఇంజనీరింగ్ ఫార్మ్స్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. మన హాల్ టికెట్ ఎంటర్ చేస్తే చాలు మన మార్కులు ఎంత, సబ్జెక్ట్ వైజ్ ర్యాంక్ ఎంత అన్నీ రావడం జరుగుతుంది. మీరు ఈ 4 పద్ధతుల ద్వారా చెక్ చేసుకోవచ్చు. వచ్చి వెంటనే ఏ వెబ్సైట్ వర్క్ అవుతుంది మీకు అన్నీ చెప్పడం జరుగుతుంది మన ఛానల్లోనే.